శుకుడు చెప్పాట ఒకప్పుడు ఏమని, ప్రభాస క్షేత్రం అని ఒక దివ్యక్షేత్రం ఉన్నది, ఆ క్షేత్రాన్ని తలుచుకోవడమే పాప వినాశకమవుతుంది. ప్రభాస పశ్చిమ సముద్రంలో ఉంటుంది, గోకర్ణంలాగే అది కూడా పశ్చిమ సముద్రంలో ఉంటుంది. కాకపోతే అది ఎక్కడ ఉంటుందంటే గుజరాత్లో ఉంది. గుజరాత్లో సౌరాష్ట్ర ఒక గొప్ప ప్రాంతం కదా. సౌరాష్ట్రంలో సోమనాథలింగం ఉందే, ఆ సోమనాథలింగాన్ని ప్రతిష్ఠించినటువంటి స్థలమే ప్రభాస. అందుకని అక్కడికి వెళ్ళి కృష్ణుడు స్నానం చేశాడు. అక్కడే శ్రీకృష్ణ పరమాత్ముడు తన గురువుగారైన సాందీపని కొడుకు మునిగిపోతే అందులోంచి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ప్రభాస చాలా గొప్పది. ఆద్య ప్రభాస, పశ్చిమ ప్రభాస, వృద్ధ ప్రభాస, దక్షిణ లేక జలప్రభాస, శ్మశాన ప్రభాస అని ప్రభాసను 5 భాగాలుగా విభజించారని అక్కడే ఉంటాయి. అసలు ప్రభాస 5గా విభజింపబడిందనే వార్త వింటే కూడా వైకుంఠ ప్రాప్తి వస్తుంది. ఒకానొకప్పటి మాట. ఈ ప్రభాస క్షేత్రానికి ఎందుకు ఇంత గొప్ప పేరు వచ్చింది అంటే, శివుడు అక్కడ లింగ రూపంలోకి రావటం వల్ల. శివుడు అక్కడ ఏ లింగ రూపంలో వచ్చాడు? సోమేశ్వరుడు లేక సోమనాథుడు అనే పేరుతో వచ్చాడు. పూర్వం దక్షుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు.